టెట్ ప్రాక్టీస్ బిట్స్ తెలుగు ప్రీవియస్ ఇయర్. మొదటి ప్రశ్న, శతకాలను సంబంధిత కవులతో జతపరచండి. ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. విద్యా శతకం అనేది పెరుమాళ్ళ మునియప్ప. అదేవిధంగా వరదరాజ శతకం గుండ్లపల్లి నరసమ్మ. అదేవిధంగా నగజా శతకం చొక్కాకోటి వీరభద్రమ్మ. అదేవిధంగా హితోక్తి శతకం గద్దల శామ్యూల్. ఇవి సరైన సమాధానాలు. తర్వాత ప్రశ్న, పాఠ్యాంశాలను ఇతివృత్తాలతో జత చేయండి. పాఠ్యాంశాలను ఇతివృత్తాలతో జత చేయండి. సెకండ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. ఉపన్యాసకళ. ఉపన్యాసకళ పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం చూసినట్లయితే జీవన నైపుణ్యం. జీవన నైపుణ్యం. అదేవిధంగా రాజధర్మం పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం చూసినట్లయితే నాయకత్వ లక్షణాలు. యథ పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం చూసినట్లయితే ఆశావాహ దృక్పథం. ఇతివృత్తం ఏంటంటే ఆశావాహ దృక్పథం యథ పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం. అదేవిధంగా ప్రియమిత్రునికి పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం చూసినట్లయితే మానవీయ విలువలు. ఇవి సరైన సమాధానాలు. తర్వాత ప్రశ్న, ఈ క్రింది వాటిలో తద్భవం భాష. తర్వాత ప్రశ్న, ఈ క్రింది పదాలను నానార్థాలతో జతపరచండి. నానార్థాలతో జతపరచండి ఇచ్చిన పదాలను. ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. సీమ అను పదానికి నానార్థాలు చూసినట్లయితే దేశము రాజ్యం. దేశము రాజ్యం సీమ అను పదానికి నానార్థాలు. ఆడు అను పదానికి నానార్థాలు చూసినట్లయితే నర్తించు చలించు. నర్తించు చలించు. పాడి అను పదానికి నానార్థాలు చూసినట్లయితే ధర్మం న్యాయం. పాడి అను పదానికి నానార్థాలు ఏంటంటే ధర్మం న్యాయం. జాడ అను పదానికి నానార్థాలు చూసినట్లయితే విధం దారి. ఇవి సరైన సమాధానాలు. తర్వాత ప్రశ్న, తండులము అను పదానికి అర్థం ఏమిటి క్రింది వానిలో? తండులము అను పదానికి అర్థం బియ్యం. తండులము అనే పదానికి అర్థం ఏంటంటే బియ్యం. తర్వాత ప్రశ్న, మూడు కన్నులుండు ముక్కంటిని గాను జుట్టు గలదు నెమలి పెట్టగాదు దేవ కారణంబులకు తీర్థంబు గలదు ఈ పొడుపుకు విడిపేమిటి క్రింది వానిలో? కొబ్బరికాయ. సరైన సమాధానం ఏంటంటే కొబ్బరికాయ. తర్వాత ప్రశ్న, ఈ క్రింది వాటిలో జాతీయాన్ని గుర్తించండి. ఇచ్చిన వాటిలో జాతీయాన్ని గుర్తించండి. చేజారిపోవు అనేది జాతీయం. చేజారిపోవు అనేది జాతీయం. తర్వాత ప్రశ్న, మనసు అను పదానికి సమానార్థక వాక్యాలు సమానార్థక పదాలు క్రింది వానిలో? మనసు అను పదానికి సమానార్థక పదాలు. సరైన సమాధానం డెందము తురంగము. డెందము తురంగం. తర్వాత ప్రశ్న, చెట్ల చేత ప్రాణవాయువు అందించబడుతుంది ఈ వాక్యానికి సరైన కర్తరి వాక్యం. చెట్ల చేత ప్రాణవాయువు అనేది అందించబడుతుంది ఈ వాక్యానికి సరైన కర్తరి వాక్యం. సరైన సమాధానం ప్రాణవాయువును చెట్లు అందిస్తున్నా. ఇది సరైన సమాధానం. తర్వాత ప్రశ్న, మనలను మూవురును దైవ మొక్కచో చేర్చెను. మనలను మూవురును దైవ మొక్కచో చేర్చెను. ఈ వాక్యానికి సరైన ఆధునిక వచనాన్ని గుర్తించండి. మనల్ని ముగ్గురిని దైవం ఒక చోట చేర్చింది. ఇది సరైన సమాధానం ఆధునిక వాచనం. తర్వాత ప్రశ్న, ఆమ్రేడితం పరమైనప్పుడు కడాదులు తొలి అచ్చు మీద వర్ణాలకు వచ్చేది. అధాంతమైన దృక్తటకారం అనేది వస్తుంది. అధాంతమైన దృక్తటకారం అనేది. తర్వాత ప్రశ్న, కాలం నా పాదాలకు నమస్కరిస్తుంటే చెప్పుల్లేని నా తాతల మట్టి కాళ్ళు మనసులో మెదులుతూ ఉంటాయి. ఈ కవితా ఖండికను రచించింది ఎవరి క్రింది వానిలో? ఎండ్లూరి సుధాకర్. సరైన సమాధానం ఎండ్లూరి సుధాకర్.
తర్వాత ప్రశ్న ఆనందంబున నర్ధరాత్రముల చంద్రలోకములు కాయగా ఈ పద్యపాదంలో గల తగనాల సంఖ్య 2. హిమాతరాజ బానిస పట్టిక ద్వారా. తర్వాత ప్రశ్న ఈ క్రింది వాటిని జతపరచండి. సెకండ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. సత్రార్థకం తింటూ చూస్తూ వస్తూ వెళ్తూ కంటిన్యూషన్ అనమాట. ఛేదార్థకం వస్తే వెళ్తే తింటే చూస్తే. క్వార్థకం వచ్చి వెళ్ళి తిని చూసి. ప్రశ్న ఈ క్రింది వాటిలో సరికానిది. ఫోర్త్ ఆప్షన్ రాంగ్. హరినీలకాంతులు సప్తమి తత్పురుష సమాసం ఇచ్చేది రాంగ్ ఆన్సర్. మిగిలినవి కూడా సరైనవి. సత్యధ్వరము షష్ఠీ తత్పురుష యుక్త వస్తే. ముఖపద్మము ఉపమాన ఉత్తర పద కర్మధారాయ సమాసం ఇది సరైనది. విధంగా గురుదక్షిణ చతుర్థి తత్పురుష సమాసం. ఫోర్త్ ఆప్షన్ అంతా రాంగ్. హరినీలకాంతులు ఏ సమాసము కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. తర్వాత ప్రశ్న నేటి వెన్నెల పాల వెల్లియో అన్నట్లుంది. ఈ వాక్యంలో అలంకారం ఏమిటి? నేటి వెన్నెల పాల వెల్లియో అన్నట్లుంది. ఈ వాక్యంలో అలంకారం ఉత్ప్రేక్ష అలంకారం ఇది. తర్వాత ప్రశ్న విడిచిపెట్టిన పదాన్ని అవ్యవధానంతో గ్రహించడం ఈ అలంకారం యొక్క లక్షణం. విడిచిపెట్టిన పదాన్ని అవ్యవధానంతో గ్రహించడం అనేది ఈ అలంకారం యొక్క లక్షణం. ముక్తపదగ్రస్తం అలంకారం యొక్క లక్షణం. ముక్తపదగ్రస్తం అలంకారం యొక్క లక్షణం. తర్వాత ప్రశ్న ఈ క్రింది వారిలో శీలా వీర్రాజు గారి యొక్క బాల్యమిత్రుడు ఎవరు? శీలా వీర్రాజు గారి యొక్క బాల్యమిత్రుడు ప్రకాశ్రావు అప్పారావు. తర్వాత ప్రశ్న వర్గయుక్తులన్నీ కూడా ఊష్మాల మహాప్రాణాల కంఠోష్ట్యాల అంతస్తాల. మహాప్రాణాలు వర్గయుక్తులన్నీ కూడా. తర్వాత ప్రశ్న చంపకమాల పద్యానికి సంబంధించి సత్యవాక్యాలను గుర్తించండి క్రింది వానిలో. చంపకమాల దీనికి గణాలు అనేవి నజబజ జజర్ అనే గణాలు ఉంటాయి. ఇది కరెక్టే. ఉత్పలమాల అయితే బర్ణబరవ, చంపకమాల అయితే నజబజ జజర్, అది కరెక్టే. అదేవిధంగా ప్రతి పాదంలో 21 అక్షరాలు ఉంటాయి. ఇది కదా కరెక్టే. అదేవిధంగా ప్రతి పాదంలో 7 గురువులు ఉంటాయి. థర్డ్ ఆప్షన్ మాత్రం కరెక్ట్. తర్వాత ప్రశ్న మీరు విద్యార్థులు ఈ వాక్యం అనేది క్రియారహిత వాక్యము. అదేవిధంగా మధ్యమ పురుష బహువచనంలో ఉంది మీరు విద్యార్థులు అనే వాక్యం. తర్వాత ప్రశ్న అతను పెన్సిల్తో పరీక్ష రాశాడు. ఈ వాక్యంలో తో అనేది కరణార్థం. అతను పెన్సిల్తో పరీక్ష రాశాడు. ఈ వాక్యంలో తో అనేది కారణార్థం. తర్వాత ప్రశ్న నేను ప్రపంచ కవిని అని సాగర్ అన్నాడు. వాక్యానికి పరోక్షానుకృతి. తాను ప్రపంచ కవిని సాగర్ అన్నాడు. ఇది సరైన సమాధానం. ఇది పరోక్షానుకృతి. ఇవి కొన్ని ముఖ్యమైన తెలుగు ప్రాక్టీస్ బిట్స్. థ్యాంక్ యూ.